ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే బీజేపీ దూసుకుపోతుందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ తెర మీదకి వస్తుందా, మళ్ళీ అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటుందా అనేది అప్డేట్ కావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఆతిషి ఆమె కూడా వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మనీష్ సిసోడియా జంగ్పురా నియోజకవర్గం నుంచి ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు. సో 38 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు లీడింగ్లో ప్రస్తుతానికైతే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆతిషి కల్కాజీ కాన్స్టిట్యున్సీ ప్రెజెంట్ సీఎం. ఎప్పుడైతే కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి ఆతిషిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. సో ఆవిడ ప్రస్తుతం ఈసారి ఎన్నికల్లో కొంత వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా కూడా ఆ వెనుకంజలోనే ప్రస్తుతాన్ని మనకు కనిపిస్తున్నారు. అంటే ఈ ముగ్గురిని ఓటర్లు తిరస్కరించారా, లేకపోతే ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి ఇది పోస్టల్ బ్యాలెట్కి పరిమితం అవుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. అప్పుడే 9 గంటలు కావాల్సి వస్తుంది. ఇంకా ఈవీఎంలు ఓపెన్ అయ్యాయా లేదా అనేది కూడా పూర్తి క్లారిటీ రావటం లేదు. సో ఇది కొంత నిరుత్సాహపరిచే అంశంగానే చూడాల్సి ఉంటుంది. ఒకసారి మా కొలీగ్ శివ లైన్లో ఉన్నారు ఢిల్లీ నుంచి. శివ, ఏంటి మీకున్న అప్డేట్ ఏంటి? ఇదంతా పోస్టల్ బ్యాలెటా, ఈవీఎం రిజల్టా? రైట్ అశోక్, ఉదయం 8 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. దీనిలో మాక్సిమం బీజేపీయే ముందంజలో ఉన్నట్లుగా ఈ అంచనాల ప్రకారం మనకు తెలుస్తుంది. దీంట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అతీషి కల్కాజీ నుంచి వెనుకంజలో ఉన్నారు. మరోవైపు మనీష్ సిసోడియా కూడా వెనుకంజలో ఉన్నారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్నట్లుగా కూడా మనకు వస్తున్న ట్రెండ్స్ బట్టి ప్రజెంట్ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కూడా ముగిసింది. ఇక ఈవీఎం లో నిక్షిప్తమైన ఓట్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన తెలుస్తోంది. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రత మధ్య ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూస్తే కనుక ఇటు శివ 1 మినిట్, ఎగ్జిట్ పోల్స్ కాదు ఇక్కడ. ప్రస్తుతం అందుతున్న రిజల్ట్ ప్రకారం 37 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ 26 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా మనకున్న అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఈ 38 స్థానాల లీడ్ అనేది పోస్టల్ బ్యాలెట్దా, ఈవీఎందా? మొదటి రౌండ్ ఫలితాలు ఏమైనా వచ్చాయా లేదా? ఈ మొదటగా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ట్రెండ్స్ అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లుగానే తెలుస్తోంది. ఈవీఎంస్ ఫలితాలు అనేది ఇప్పటి వరకు వెల్లడించలేదు. 9 గంటల తర్వాత ఈవీఎంలకు సంబంధించిన మొదటి రౌండ్ ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం 70 స్థానాల్లో 25 స్థానాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, 38 స్థానాలకు సంబంధించి బీజేపీ ముందంజలో ఉన్నట్టుగా కూడా మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అశోక్, ఎందుకు ఇంత అంటే మీరు ఎగ్జిట్ పోల్సే నిజమవుతూ ఉన్నాయా? ఇంకోటి ఏంటంటే ఈవీఎం 9 గంటలు అవుతున్నా కూడా ఓపెన్ చేయకపోతే కారణం ఏంటి? ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసాం, తెలంగాణ చూసాం, హర్యానా చూసాం, లేకపోతే కర్ణాటక చూసాం. ఈ పాటికి 9 o'clock వచ్చేటప్పుడు మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యి 2వ రౌండ్, 3వ రౌండ్, 4వ రౌండ్ అట్టు చాలా ఫాస్ట్గా రిజల్ట్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఢిల్లీ విషయంలో ఎందుకు పూర్తిగా భిన్నంగా ఉంది? ఎందుకు అంటే మొదట ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే మొదట ర్యాండమ్ గా 5 వీవీప్యాట్లకు సంబంధించి ఈవీఎం లో నిక్షిప్తమైన ఈవీప్యాట్లను మొదటగా లెక్కిస్తూ ఉంటారు. దాని తర్వాత పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దానిలో భాగంగానే కొంచెం ఈవీఎంలకు సంబంధించి కొంత లేట్ అయినట్టు తెలుస్తుంది. ఈవీఎం కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపు కొనసాగుతూ ఉంది. అయితే ఈ కొనసాగుతున్న ఈ మరి కాసేపట్లోనే ఈ ఈవీఎం లో నిక్షిప్తమైన ఓట్లకు సంబంధించి కూడా ఫలితాలు అనేది ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది. ఇప్పటి వరకు అప్డేట్ ఒకసారి చూద్దాం. 37 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. 27 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. మొత్తం 65 స్థానాలకు సంబంధించిన అప్డేట్ వస్తుంది. ఈవీఎం రిజల్ట్ కూడా వస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే మనకు తెలుస్తోంది. సో ఈవీఎం మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే బీజేపీ క్యాంపులో కొంత జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్లీ ట్రెండ్స్లో ఏదైతే పార్టీ లీడ్లోకి వెళ్తుందో అదే పార్టీ విజయం సాధిస్తుంది, అదే పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందన్న సాంప్రదాయం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ 37 స్థానాల్లో లీడ్లో ఉంది. సో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. బీజేపీ కార్యాలయాల దగ్గర సందడి కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి అన్నట్టుగా